హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ 2Bలో చాప్టర్ 6 అయినటువంటి ఇంటిగ్రేషన్కి సంబంధించిన లాస్ట్ 10 ఇయర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అండ్ మీకు ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుందమ్మా. అదేవిధంగా 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ మీకు ఈ చాప్టర్ నుంచి 18 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్లాస్లో మీరు ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్, అదేవిధంగా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఏవైతే రిపీటెడ్గా వచ్చాయో అలాంటి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేర్చుకోబోతున్నారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ఇంటిగ్రల్ e⁻x ఇంటూ 1 + x log x by x dx. ఈ క్వశ్చన్ అనేది మీకు 2015 అండ్ 2018లో రావడం జరిగిందమ్మా. సొల్యూషన్ చూడండి. సో ఏంటమ్మా ఫైండ్ చేయాలి? ఇంటిగ్రల్ e⁻x ఇంటూ 1 + x log x by x dx. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? e⁻x ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ని సెపరేట్గా రాస్తాను. ఏ విధంగా? 1/x ప్లస్ x log x by x, ఓకే, dx. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ e⁻x 1/x అండ్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో x అనే టర్మ్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? ప్లస్ log x ఉంటుంది. ఓకే, ఇంటూ dx. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నానమ్మా. చూడండి జాగ్రత్తగా. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) dx ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు అంటే e⁻x f(x) ప్లస్ c. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ చూడండి ఏ విధంగా ఉందంటే e⁻x ఇంటూ log x అనేది f(x) అని తీసుకుంటే 1/x అనేది ఏమవుతుంది? log x యొక్క డెరివేటివ్ కదా, అంటే f'(x). ఓకేనా? dx అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఉన్న ఇంటిగ్రల్ అనేది ఏ ఫామ్లో ఉందమ్మా? f(x) ఈక్వల్ టు మనం log x అని కన్సిడర్ చేస్తే f'(x) అంటే డెరివేటివ్ ఆఫ్ f ఏమవుతుంది? 1/x అవుతుంది. ఓకేనా? సో ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f(x) అంటే ఏమని తీసుకున్నాం? log x ప్లస్ f'(x) అంటే ఏమైంది? 1/x. ఇదే ఫార్ములాలో ఉంది కదా. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది యూజ్ చేస్తే మీరు ఇక్కడ ఇంటిగ్రల్ అనేది ఏమవుతుందమ్మా? e⁻x ఇంటూ f(x). ఇక్కడ f(x) అంటే ఏమని కన్సిడర్ చేసాం? log x కదా. సో e⁻x log x ప్లస్ c అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ ఏమంటున్నారు? ఫైండ్ ఇంటిగ్రల్ sin of tan inverse x by 1 + x² dx. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా చేస్తానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ tan inverse x is equal to t అని కన్సిడర్ చేస్తున్నానమ్మా. బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. సో బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? tan ఇన్వర్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసు? 1/1 + x² ఈజ్ ఈక్వల్ టు dt/dx అవుతుంది. ఓకేనా? దట్ ఇంప్లైస్ 1/1 + x² ఇంటూ dx అనేది ఏం రాయొచ్చు? dt అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ tan inverse x equal to t and 1/1 + x² dx equal to dt in the given integral. ఓకేనా? ఇచ్చిన ఇంటిగ్రల్లో ఈ 2 వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఇంటిగ్రల్ sin of tan inverse x by 1 + x² dx is equal to ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ sin tan inverse x అంటే ఏం తీసుకున్నాం? t కదా. t సబ్స్టిట్యూట్ చేయండి. sin t అండ్ 1/1 + x² dx అంటే dt. ఓకే,
దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుందమ్మా మైనస్ కాస్ టీ ప్లస్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాస్ టీ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా? దేర్ఫోర్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమైంది మైనస్ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమంటున్నారమ్మా ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఈ క్వశ్చన్ చూడండి 2016 అండ్ 2021లో రావడం జరిగింది. చూడండి ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో ఏంటి ఇంటిగ్రల్ 1 బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ నాకు ఇవేంటి కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ అనేవి హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇక్కడ నాకు ఐడెంటిటీ ఏం తెలుసు అంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ 1 అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ నేను 1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమవుతుంది 1 ప్లేస్లో కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్. ఓకేనా, అర్థమైందమ్మా? అయితే న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అనేది ఏ విధంగా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. సో అప్లై చేయండి న్యూమరేటర్కి ఆ ఫార్ములా అనేది. ఏమవుతుంది ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్. ఓకేనా, బై డినామినేటర్లో ఏముంది కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉన్న టర్మ్ క్యాన్సిల్ చేయండి. కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేసి రాయండి. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏం తెలుసమ్మా సైన్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఇంటిగ్రల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 4th వన్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. ఓకే, చూద్దాం ఏ విధంగా ఫైండ్ చేస్తామో చూడండి. ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. ఇదే టర్మ్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18ని x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకేనా, 9 2s 18 వస్తుంది కదా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x పవర్ 9 ఈక్వల్ టు t అని కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ కూడా మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా x పవర్ 9. సో x పవర్ n యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది d బై dx ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా ఏం తెలుసు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఇక్కడ ఏమవుతుందమ్మా x పవర్ 9 అంటే 9 ఇంటూ x పవర్ 9 మైనస్ 1 8 ఈజ్ ఈక్వల్ టు dt బై dx. దట్ ఎంప్లాయిస్ సింప్లిఫై చేస్తే x పవర్ 8 ఇంటూ dx ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై 9 ఇంటూ dt అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా ఈ ఇంటిగ్రల్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఈ 2 వాల్యూస్ కూడా ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx is equal to ఇంటిగ్రల్ x పవర్ 8 బై డినామినేటర్ని ఏ విధంగా రాసాం 1 ప్లస్ x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాసాం dx. ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x పవర్ 9 అంటే ఏం తీసుకున్నాం t స్క్వేర్
డిఎక్స్ ఎక్స్ పవర్ 8 ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది 1/9 ఇంటూ డిటి కదా 1/9 ఇంటూ డిటి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తెలుసమ్మా ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మనకేం తెలుసు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని తెలుసు కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేయండి, ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/9 ఇంటూ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి అంటే ఏమవుతుంది tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే వాల్యూ ఏం తీసుకున్నాం 1/9 ఇంటూ tan ఇన్వర్స్ టీ అంటే ఇక్కడ ఏమని కన్సిడర్ చేసాం ఎక్స్ పవర్ 9 ప్లస్ సి. ఓకే, సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఇవాల్యుయేట్ e పవర్ x ఇంటూ సైన్ e పవర్ x dx. అగైన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. ఏ విధంగా లెట్ e పవర్ x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేయండి. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది ఈ పవర్ x యొక్క డెరివేటివ్ ఏంటి ఈ పవర్ x, t యొక్క డెరివేటివ్ ఏమవుతుంది dt బై dx అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ పవర్ x ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇప్పుడు ఈ t వాల్యూ అండ్ dt వాల్యూ ఈ టూ వాల్యూస్ కూడా ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి ఇంటిగ్రల్ ఈ పవర్ x సైన్ ఈ పవర్ x dx ఏమవుతుంది ఈ పవర్ x అంటే ఏమని కన్సిడర్ చేసాం t అని కదా. సో సైన్ ఈ పవర్ x అంటే సైన్ t అవుతుంది. అండ్ ఇంకా రిమైనింగ్ ఏముంది ఈ పవర్ x ఇంటూ dx. ఇక్కడ ఈ పవర్ x ఇంటూ dx అంటే వాల్యూ ఏమొచ్చింది dt కదా. సో సైన్ t dt అయింది. సైన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏం తెలుసు మైనస్ కాస్ t ప్లస్ కాన్స్టెంట్ c దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాస్ t అంటే ఏంటి వాల్యూ ఈ పవర్ x మైనస్ కాస్ ఈ పవర్ x ప్లస్ c. ఓకేనా, నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ చూడండమ్మా ఏమంటున్నారు ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తానమ్మా. ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు. సో ఏ విధంగా చేస్తున్నానంటే ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను అనుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో మనం ఫైండ్ చేయాల్సిన ఇంటిగ్రల్ అనేది వచ్చింది కదమ్మా. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సీకెంట్ ఎక్స్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చమ్మా సీకెంట్ ఎక్స్ అంటే 1/cos x అని రాయొచ్చు. కొసికెంట్ ఎక్స్ అంటే మనం ఏమని రాయొచ్చు 1/sin x అని రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏం రాయొచ్చు సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/sin స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. అంతేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అండ్ అగైన్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ ఏమని తెలుసమ్మా 1 అని తెలుసు కదా. ఇప్పుడు న్యూమరేటర్లో 1 ప్లేస్లో ఏం రాస్తున్నానంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాను. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సింప్లిఫై చేయండి అమ్మా. న్యూమరేటర్లో ప్లస్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ని సెపరేట్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్
ఎక్స్. ఓకేనా, డిఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది, ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/sin స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/cos అంటే మనం ఏం రాయొచ్చు, సీకెంట్ అని కదా. ఓకే, 1/cos అంటే ఏం రాయొచ్చు, సీకెంట్. కాస్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/sin అంటే కొసికెంట్ ఎక్స్ రాయొచ్చు. సో సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఇండివిజువల్గా సెపరేట్ చేయండి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుందమ్మా, tan x అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుంది, tan x, అండ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుందమ్మా, cot x ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది? నెక్స్ట్ చూడండి, 8th one, evaluate integral e power x into 1 plus x by cos square of x e power x dx ఫైండ్ చేయాలి. ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఏ విధంగా అంటే ఇక్కడ నేను x e power x is equal to t అని కన్సిడర్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేషన్ అనేది చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఏ విధంగా, d/dx ఆఫ్ x e పవర్ x ఈజ్ ఈక్వల్ టు dt బై dx. అయితే ఇక్కడ ఏ విధంగా ఉందమ్మా, ఇది యూవి ఫార్ములాలో ఉంది కదా. యూవి ఫార్ములా అప్లై చేయండి. d/dx ఆఫ్ యూవి అంటే ఏం చేయొచ్చు మనం, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఫార్ములా అనేది అప్లై చేయండి, ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ux అని v e పవర్ x అని కన్సిడర్ చేయండి. ఓకే, ఏమవుతుంది, x ఇంటూ e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x ప్లస్ v ఇంటూ అంటే ఇక్కడ v అంటే e పవర్ x ఇంటూ u యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, u అంటే ఇక్కడ ఏంటి x యొక్క డెరివేటివ్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు dt బై dx. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో ఈ పవర్ ఎక్స్ అనేది మీరు కామన్ తీస్తే ఏం రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్ అయ్యింది. ఓకే, దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డిటి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ టీ వాల్యూ అండ్ డిటి వాల్యూ ఈ 2 వాల్యూస్ కూడా ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఏం ఫైండ్ చేయాలి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి కన్సిడర్ చేసాం, టీ అని కన్సిడర్ చేసాం కదా, కాస్ స్క్వేర్ టీ. అండ్ న్యూమరేటర్లో చూడండి ఏముంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అండ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ అనే వాల్యూ ఏమొచ్చింది, డిటీ కదా. సో డిటీ అవుతుంది. అర్థమవుతుందమ్మా ఏ విధంగా చేస్తున్నామో. 1/cos అంటే మనకేం తెలుసు, సీకెంట్ కదా, కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీ డిటీ అవుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది మనకి ఏం తెలుసు, tan x అని తెలుసు కదా, tan x ప్లస్ సి. సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే సీకెంట్ స్క్వేర్ టీ డిటీ ఏమవుతుంది, tan t ప్లస్ సి అవుతుంది. టీ అంటే వాల్యూ ఏంటి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇవాల్యుయేట్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేస్తున్నాను. అగైన్ బోత్ సైడ్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్.
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే టాన్ ఇన్వర్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ యొక్క డెరివేటివ్ డిటీ బై డిఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు డిటీ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు టీ వాల్యూ అండ్ డిటీ వాల్యూ ఈ రెండు కూడా ఇచ్చిన ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసాం కదా, సైన్ టీ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ ఏమని తెలుసు డిటీ. సబ్స్టిట్యూట్ చేయండి సైన్ టీ డిటీ దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ టీ ప్లస్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాస్ టీ అంటే వాల్యూ ఏంటి టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 10th ప్రాబ్లం అమ్మా. సో ఇక్కడ ఇంటిగ్రల్ అనేది ఏంటి ఇంటిగ్రల్ 1/x+1 ఇంటూ x+2 డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ యూజ్ చేసి ఇక్కడ 1ని ఏమని రాయొచ్చమ్మా 1 ఈజ్ ఈక్వల్ టు x+2 మైనస్ x+1 అని రాస్తాను. ఓకేనా? సో ఏమవుతుంది చూడండి x+2 మైనస్ ఆఫ్ x+1 అంటే మైనస్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే 2 మైనస్ 1 1 కదా వస్తుంది. కాబట్టి నేను న్యూమరేటర్ని ఏమని రాయొచ్చమ్మా 1ని x+2 మైనస్ x+1 అని రాయొచ్చు. ఓకేనా? బై x+1 ఇంటూ x+2 డిఎక్స్. ఓకే, ఇప్పుడు సెపరేట్గా రాయండి. ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ అనేది ఉంది కాబట్టి ఈ టర్మ్స్ని సెపరేట్ చేస్తే ఏమవుతుంది x+2 బై x+1 ఇంటూ x+2 మైనస్ x+1 బై x+1 ఇంటూ x+2 డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో x+2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ x+1 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 1/x+1 మైనస్ 1/x+2 డిఎక్స్. ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేసి రాయండి. ఏమవుతుంది ఇంటిగ్రల్ 1/x+1 డిఎక్స్ మైనస్ 1/x+2 డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x dx అంటే మనకేం తెలుసు లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ అని తెలుసు కదా. సో ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ లాగ్ మాడ్యులస్ x+1 అవుతుంది మైనస్ 1/x+2 యొక్క ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ x+2 ప్లస్ కాన్స్టెంట్. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వన్ 11th వన్ చూడండమ్మా. ఏమంటున్నారు ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఫైండ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేయండి. ఓకే, బోత్ సైడ్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో 1 అనేది ఏంటి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ప్లస్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది డిటీ బై డిఎక్స్. దట్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డిటీ అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ టీ వాల్యూ అండ్ డిటీ వాల్యూ ఈ 2 వాల్యూస్ కూడా ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ అనేది ఏమి ఇచ్చారు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏమని కన్సిడర్ చేసాం టీ కదా, 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్లో టీ సబ్స్టిట్యూట్ చేసాం టీ స్క్వేర్ అండ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే వాల్యూ ఏమొచ్చింది డిటీ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/t స్క్వేర్ని మనం t పవర్ -2 అని రాయొచ్చు కదా డిటీ. అయితే మనకి ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే ఏం తెలుసమ్మా ఇంటిగ్రేషన్ x పవర్ n+1/n+1 ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా? ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది t పవర్ -2 + 1/-2 + 1 ప్లస్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు
టీ పవర్ -2 + 1 అంటే ఏమవుతుంది -1 బై -2 + 1 అంటే -1 + c దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టీ పవర్ -1ని 1/t అని రాయొచ్చు -1/t + c దట్ ఈస్ ఈక్వల్ టు -1/t అంటే వాల్యూ ఏంటి మనం ఏమని కన్సిడర్ చేసాం 1 + sin x నే t అని కన్సిడర్ చేసాం కదా సబ్స్టిట్యూట్ చేయండి -1/1 + sin x plus constant. So this is the required solution. 12th one చూడండమ్మా ఏమంటున్నారు evaluate integral x log x dx. ఓకే సో ఈ క్వశ్చన్ చూసారా 2020 2021 2022లో ఇవ్వడం జరిగింది 3 టైమ్స్ వచ్చిందమ్మా ఓకే జాగ్రత్తగా వినండి సో ఇక్కడ ఇంటిగ్రల్ అనేది ఏంటమ్మా ఇంటిగ్రల్ x log x dx ఫైండ్ చేయాలి అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా ఇంటిగ్రల్ uv ఫార్ములాలో ఉంది ఇంటిగ్రల్ uvకి మనకి ఏం తెలుసు u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v అని తెలుసు కదా అయితే ఇక్కడ మరి u అనేది ఏం కన్సిడర్ చేయాలి v అనేది ఏం కన్సిడర్ చేయాలి ఇక్కడ మీరు ఒక షార్ట్ కట్ అనేది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఐ లేట్ ఓకేనా సో ఇక్కడ i అనేది ఏంటమ్మా i అనేది ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఓకే అండ్ l అనేది ఏంటి l అనేది లాగరిథమిక్ ఫంక్షన్స్ ఓకే నెక్స్ట్ ఏ అంటే ఏంటమ్మా ఆల్జీబ్రిక్ ఏ అంటే ఆల్జీబ్రిక్ నెక్స్ట్ టీ అంటే ట్రిగనోమెట్రిక్ నెక్స్ట్ ఈ అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఓకే ఈ అంటే ఏంటమ్మా ఎక్స్పోనెన్షియల్ ఓకేనమ్మా ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈ విధంగా లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంటాయి ఆల్జీబ్రిక్ అంటే ఎక్స్ స్క్వేరు ఈ విధంగా పాలినోమియల్స్ ఉంటాయి ట్రిగనోమెట్రిక్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఓకేనా ఎక్స్పోనెన్షియల్ అంటే ఏ విధంగా ఉంటాయి ఈ పవర్ ఎక్స్ 2 పవర్ ఎక్స్ ఈ ఫామ్లోని ఓకే అయితే సో ముందు ఏదొస్తే అది యూ కింద కన్సిడర్ చేయాలి ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయమ్మా ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి ఆల్జీబ్రిక్ ఫంక్షన్ లాగ్ ఎక్స్ అనేది ఏంటి లాగరిథమిక్ ఫంక్షన్ ఇప్పుడు ఏ అనేది ముందు వస్తుందా ఎల్ అనేది ముందు వస్తుందా ఇక్కడ ఎల్ అనేది ముందు వస్తుంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి v ఈక్వల్ టు ఎక్స్ అని కన్సిడర్ చేయండి ఓకే ఈ విధంగా కన్సిడర్ చేసి ఫార్ములా అప్లై చేయండి ఏమవుతుంది ఇంటిగ్రల్ uv ఓకే ఎక్స్ లాగ్ ఎక్స్ dx ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఫస్ట్ ఏంటి u అంటే ఇక్కడ లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ v అంటే ఎక్స్ ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే మీనింగ్ ఏంటి u డాష్ అంటే ఇక్కడ du/dx అని ఓకేనా సో d/dx ఆఫ్ u అంటే ఏమని కన్సిడర్ చేసాం లాగ్ ఎక్స్ ఓకే ఇంటిగ్రల్ v అంటే ఏంటి x dx హోల్ dx అర్థమైందమ్మా ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తున్నామో సో చేయండి లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ x dx వాల్యూ ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే ఏమని తెలుసమ్మా x పవర్ n+1/n+1 అని తెలుసు కదా సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే x² 2 వస్తుంది మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా 1/x ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x² 2 dx ఓకే సింప్లిఫై చేయండి x² 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ ఒక x అనేది క్యాన్సిల్ అయితే ఏముంటుంది x/2 కదా సో 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రల్ రాసి నెక్స్ట్ ఇంకేముంటుంది x dx దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా x² 2 లాగ్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే వాల్యూ x² 2 దట్ ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది x² 2 లాగ్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ x² 2 అంటే ఏమవుతుంది x² 4 ప్లస్ కాన్స్టెంట్ ఓకేనమ్మా అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసాము
సో ఇక్కడ మీరు ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా, యూవి ఏ విధంగా కన్సిడర్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x dx. సో ఇక్కడ కాస్ 2x అంటే మనకేం తెలుసమ్మా, ఫార్ములా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. అగైన్ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు, మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇదేమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, దట్ ఈస్ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ ప్లస్, ఇప్పుడు ఇక్కడున్న మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్, కాస్ 2xని రైట్ సైడ్ పంపిస్తే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ 2x అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ 2x వాల్యూని ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమిచ్చారు, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x dx ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x అంటే ఇక్కడ ఏముంది, 2 సైన్ స్క్వేర్ ఎక్స్, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 కాన్స్టెంట్ కదా ఇంటూ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 2 అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏం తెలుసు, మైనస్ కాస్ ఎక్స్ కదా, సో మైనస్ రూట్ 2 కాస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 14th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో అగైన్ ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములాలో ఉంటే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, డెరివేటివ్ ఫైండ్ చేయండి. మనకి డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనేది ఏం తెలుసు, 1/x అని తెలుసు. అయితే ఇక్కడ చైన్ రూల్ అనేది అప్లై చేయాలి. ఏ విధంగా, ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ అనదర్ ఫంక్షన్ అనుకోండి, అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి, ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ అంటే జీ యొక్క డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. అయితే ఇక్కడే ఉంది లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ కదా ఉంది, సో ఇక్కడ ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ లాగ్ యొక్క డెరివేటివ్ అనేది రాయండి. లాగ్ డెరివేటివ్ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ అంటే 1/x అవుతుంది. సో 1 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, సీకెంట్ ఎక్స్, 1 సీకెంట్ ఎక్స్. అండ్ ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్, ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ ఏంటి, సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది మనకేం తెలుసు, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ అని తెలుసు కదా, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో సీకెంట్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్. దట్ ఇంప్లైస్, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, ఏముంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని కన్సిడర్ చేసాం, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ వచ్చింది. డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, అర్థమైందా, ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే చాలు. 15th వన్ చూడమ్మా, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫైండ్ చేయాలి. ఓకే, అండ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకేం తెలుసు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. అదేవిధంగా ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చమ్మా. ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది,
ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, సీకెన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు డిఎక్స్. అగైన్ ఇక్కడ ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఓకే, సీకెన్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏం తెలుసు, tan ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఈ 2 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, 16th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/7x + 3 dx. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తాను. చూడండి ఏం కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ 7x + 3 = t అని కన్సిడర్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, 7 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ 3 అనేది కాన్స్టెంట్ 0 అవుతుంది. టీ యొక్క డెరివేటివ్ dt/dx అయింది. ఓకే, దట్ ఎంప్లైస్ 7 = dt by dx. దట్ ఎంప్లైస్ dx = ఏమవుతుందమ్మా, 1/7 ఇంటూ dt అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ టీ వాల్యూ అండ్ అదేవిధంగా డిఎక్స్ ఈ రెండు కూడా ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏమవుతుంది, ఏం ఫైండ్ చేయాలి మనం, ఇంటిగ్రల్ 1/7x + 3 dx అనేది ఫైండ్ చేయాలి కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/7x + 3 అంటే t అని కన్సిడర్ చేసాం. dx అంటే ఏమొచ్చింది, 1/7 dt. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/7 ఇంటూ ఇంటిగ్రల్ 1/t dt. సో 1/t యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుంది, log of modulus t plus constant, that is equal to 1/7 into log of modulus t అంటే ఏమని కన్సిడర్ చేస్తాం, 7x + 3 కదా, ప్లస్ c. ఓకేనా, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఇంటిగ్రల్. నెక్స్ట్ వన్ చూడండి, 17th వన్ చూడండి అమ్మా. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin 2x dx. ఓకేనా, చూడండి ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin 2x. అండ్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమని తెలుసు, 1 అని తెలుసు కదా. అదేవిధంగా sin 2x అంటే ఏం తెలుసు, 2 sin x cos x అని తెలుసు. ఓకే, ఈ 2 వాల్యూస్ కూడా ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఏం రాయొచ్చు మనం, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ sin 2x అంటే ఏం రాయొచ్చు, 2 sin x cos x అని రాయొచ్చు. అగైన్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే sin స్క్వేర్ ఎక్స్ అంటే a స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ b స్క్వేర్ మైనస్ 2 sin x cos x అంటే 2ab అంటే ఏ విధంగా ఉందమ్మా, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ విధంగా రాయొచ్చు, a - b హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ a - b అంటే a అంటే sin x మైనస్ b అంటే cos x, sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ dx. ఓకేనా, అర్థమవుతుందమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్ sin x మైనస్ cos x అనేది వస్తుంది. ఓకే, dx. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ప్లస్ వాల్యూకి ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయాలి, మైనస్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయాలి కదా. సో ఇంటిగ్రల్ sin x మైనస్ cos x dx ఆర్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ sin x మైనస్ cos x dx. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది సెపరేట్ చేయండి అమ్మా. ఏమవుతుంది, ఇంటిగ్రల్ sin x dx మైనస్ ఇంటిగ్రల్ cos x dx. ఓకేనా, ఆర్ మైనస్ కూడా అప్లై చేసి ఫైండ్ చేయాలి కదా. సో ఏమవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ sin x dx అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ cos x dx. ఓకే, వాల్యూస్ అనేవి ఫైండ్ చేయండి అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ cos x మైనస్ cos x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ sin x ప్లస్ c ఆర్
మైనస్ సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ ఎక్స్ కదా సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఓకేనమ్మా అర్థమైందా దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఇంటిగ్రల్ సో ఈ క్లాస్లో మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి చాప్టర్ 6 అయినటువంటి ఇంటిగ్రేషన్ ఓకే ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి మనం లాస్ట్ 10 ఇయర్స్ ఓకే లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ నుంచి 2 మార్క్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ చెప్పుకోవడం జరిగిందమ్మా ఓకే నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్ నుంచి వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఓకేనా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్